హాయ్ అండి. ఈరోజైతే మీకు చికెన్ ఇగురైతే చేసి చూపిస్తానండి. మసాలాలన్నీ పట్టించి చికెన్ ఈ విధంగా చేసుకొని చూడండి. టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న ఇలానే చేసుకొని తింటారండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత బావుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. కడాయిలో మనం ఆయిల్ వేద్దాము. ఒక 5 లవంగాలు వేద్దాము. ఒక పట్టా వేద్దాము. ఒక 2 యాలకులు వేద్దామండి. అవి చిటపట అనిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు వీటిని దోరగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేద్దాము. ఆనియన్స్ బాగా వేగితే చికెన్ టేస్ట్ బావుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టమోటాని తీసుకోండి, లేదంటే చిన్న టమోటాతో ఒక 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అవి మెత్తబడేంత వరకు ఫ్రై చేద్దాము. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకొని పోయి మన టమోటాలు మెత్తబడిపోయాయండి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా కలుపుదాము. ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు అవి బాగా వేగడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే చికెన్ వేసేద్దామండి. చికెన్ వేసేసి బాగా కలుపుదాము. ఇప్పుడు సరిపడే ఉప్పు అయితే వేసుకుందాము. ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుదామండి. ముక్కలకి మసాలాలు, పసుపు, ఉప్పు పట్టేటట్టు చక్కగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే సరిపడ కారం అయితే వేసుకుంటున్నాను. ఒక 3.5 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీకి ఉప్పు, కారము, మసాలాలు బాగా పడితేనేనండి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉందాము. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్లు మిరియాలు, పట్టా లవంగాలు, స్టార్ పువ్వు, యాలకులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పొడి చేసుకొని. ఇప్పుడు చికెన్ బాగా కలుపుకోండి. సరిపడైతే నీళ్ళు పోసుకుందాము. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి. చికెన్ ఇగురు కాబట్టి మనం చేసేది ఆ నీళ్ళకి చక్కగా చికెన్ ఉడికిపోతుంది. మనకు దగ్గర పడేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్గా అయితే మనం పొడి వేసుకుందాము. ఈ పొడి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అండి బాగా ఫ్రై చేద్దామండి. మనకి ఇగురులాగా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒక 2 నిమిషాలండి చక్కగా ఫ్రై చేసేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఇగురు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మసాలాలన్నీ పట్టించడం వల్ల చికెన్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.